ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు నెల్లూరు జిల్లాకి 10 కిలోమీటర్ల దూరంలో వెంకటాచలం మండలం, నెల్లూరు జిల్లాలో ఉన్న కాకుటూరు గ్రామంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ఒక అద్భుతమైన సాయినాథుని ఆలయాన్ని మనం ఇప్పుడు దర్శించబోతున్నాం. ఒక భక్తుడికి బాబా స్వప్నంలో కనిపించి, నా కోసం ఒక మందిరం నిర్మించమని చెప్పడం జరిగింది. ఆ మందిరమే ఈ వరాల సాయి మందిరం. చాలా అద్భుతంగా ఉంటుంది. చూశారు గదా! ఇదే వరాల సాయిబాబా మందిరం కాకుటూరు. ఇక్కడ ఆధునికి కట్లు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చూడండి, వరాల సాయిబాబా మందిరం. చాలా అద్భుతమైన మందిరం అండి. పచ్చని వాతావరణం మధ్య ఈ యొక్క మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి. ఆలయంలోకి ప్రవేశించగానే ఇక్కడ ముందుగా ధునికి భక్తులు ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటారు. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అంటూ చక్కగా నామస్మరణతో భక్తులు ధుని చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది జరుగుతుంది. ధుని అనేది మన యొక్క కర్మల్ని ధ్వంసం చేస్తుందని సాయినాథుడు చెప్పడం జరిగింది. సాయిబాబా మందిరం అంటే తప్పనిసరిగా ధుని ఉండడం అనేది జరుగుతుంది. కాకుటూరులో వరాల సాయి మందిరంలో కూడా ఈ ధునిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సాయినాథ, మా కర్మలన్నింటినీ తీసే సాయినాథ అని సాయినాథునికి ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఆలయంలోకి మనం ప్రవేశిద్దాం. ముందుగా మనకు నంది దర్శనమిస్తుంది. నంది కొమ్ముల నుంచి కూడా సాయినాథుని రూపాన్ని మనం ముందుగా దర్శించుకోవచ్చు భక్తులందరూ. మనకి దూరం నుంచి కనిపించడం జరుగుతుంది. అద్భుతమైన సాయినాథుని మూర్తి. మరి ఇక్కడే సాయినాథుని యొక్క జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రపటాలను మనం ఇక్కడ చూడొచ్చు ప్రత్యక్షంగా. ఆ ఓ సాయిని మహాసభతి పిలవడం, రాధాకృష్ణమాయి ఓడ్చడం, బాబా మొక్కలు నీళ్లు పోయడం, బాబా సొగసుగా నాట్యం చేయడం, ఈ చిత్రపటాలన్నీ కూడా రెండు వైపులా గోడలకి, ఆలయం గోడలకి రెండు వైపులు ఉండడం జరుగుతుంది. మరి భరద్వాజ మాస్టర్ గారి ఫోటో కూడా మనకి ఈ ఆలయంలో దర్శనమిస్తుంది. చూడండి, చక్కని చిత్రపటాలు మనకి దర్శనమిస్తాయి. ఇక్కడ సాయినాథుని ఏకాదశి సూత్రాలు, షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం అంటూ సాయినాథుని ఏకాదశి సూత్రాలు కూడా మనం చదువుకోవచ్చు. ఇది సాయినాథుని యొక్క దివ్యమైన స్వరూపాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. వరాల సాయిబాబా మందిరం, కాకుటూరు. ఏనాటికి నన్ను విడబోకుమయ్యా సాయిరా, శ్రీ సాయిరా, సాయిరా బాబా సాయిరా, సాయిరా శ్రీ సాయిరా, సాయిరా. ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1 ఈ 3 తేదీలలో ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి. సెప్టెంబర్ 1, 2021న ఈ ఆలయంలో సాయినాథుని మూర్తి ప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన వివరాన్ని వరాల సాయిబాబా మందిరం పాద సేవకులు శ్రీ బొడ్డు పెంచిడే గారు ఆలయానికి సంబంధించిన విశేషాల్ని మనతో పంచుకుంటారు. ఓం సాయిరామ్. నా పేరు బొడ్డు పెంచలయ్య. నేను 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 హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. నా ఊరు భుజభుజ నెల్లూరు. ఈ మందిరం 2020లో కరోనా సమయంలో బాబా గారు నాకు ఈ స్థలంలోనే నాకు స్వప్న దర్శనం ఇచ్చి, సంకల్పం ఇచ్చి మందిరం కట్టమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా కరోనా అయినా కానీ లెక్క చేయకుండా వారు నా దగ్గరుండి వారే ఈ మందిరాన్ని నిర్మించారు. దీనికి ఎంతోమంది భక్తులు అందరూ కూడా సాయి బంధువులు, ప్రతి ఒక్కరు కూడా నా బంధువులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ మందిరానికి అందరూ సహకరించారు. అందరి యొక్క దయతో ఈ మందిరం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ముఖ్యంగా ఈ మందిరం కట్టినప్పటి నుంచి
ఈ మందిరంలో జనవరి 1 అయితేనేమి, అదేవిధంగా తెలుగు సంవత్సరాది, శ్రీరామనవమి పండుగలు మరియు గురు పూర్ణిమ వేడుకలు మరియు చాలా ప్రతి గురువారం రోజు ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం అనేటటువంటిది మందిరం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆగటం కూడా జరగలేదు. ఒకసారి పెద్ద వర్షం వచ్చినా కానీ వానల్లో కూడా మేము ఆగకుండా ఈ విధంగా అన్నదానం అనేటటువంటి కూడా జరుగుతుంది. అన్నదానం ప్రారంభం రోజున నేను జోలి కట్టుకొని 9 ఇళ్ళకి వెళ్ళి ఆ యొక్క భిక్ష తీసుకొని ఉండేటటువంటి ఈ యొక్క అన్నదానంలో ఏంటంటే అన్నదానంలో వేసి కలిపి ఆ విధంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా మేము చేయటం జరిగింది. మన వరాల సాయి మందిరంలో చాలా కోరికలు అన్నీ కూడా ఏంటంటే భక్తులకి బాబా గారు దగ్గరుండి తీరుస్తున్నారు. వరాల సాయిబాబా మందిరానికి షిరిడి నుంచి సాయినాథుడు ధరించిన కపిని అంటే చొక్కా, అదేవిధంగా సాయినాథుని పాదుకులు కాకుటూరు వరాల సాయి మందిరానికి రావడం జరిగింది. మనం కూడా ఆ పాదుకుల్ని సాయినాథుని కపిని దర్శించుకోవచ్చు. బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకున్నటకు మిగుల సవ్యముగా ఉన్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండి ఈ లక్ష్మీబాయి ధనవంతురాలు సుగుణవతి రాత్రి పవని ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయం ముందు భక్త మహిష్పతి బాధలు కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపేది. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్త ప్రేమలతో బాబాకు పెట్టుతున్నది. బాబా మృతుడిని ఎంతో साईनाथ महाराज के श्री साईनाथ महाराज के ओम श्री साईनाथ शरणं शरणं ओम श्री साईनाथाय चरणं शरणं షిరిడి నుంచి విచ్చేసిన సాయినాథుడు మహాసపతికి ఇచ్చిన పాదుకులు కపినిని కూడా ఆలయంలో సాయినాథుని పాదాల వద్ద ఉంచడం జరిగింది. మనం ఆ పాదుకుల్ని సాయినాథుడు ధరించిన కపినిని ఇప్పుడు దర్శించుకోవచ్చు. ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु జయ జయ సాయి ओम साई श्री साई जय जय साई ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ओम साई श्री साई जय जय साई వరాల సాయిబాబా మందిరంలో సాయిబాబా రూపాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. బాబా యొక్క సమ్మోహన రూపం ఇక్కడ భక్తుల్ని పరవశింపజేస్తుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ओम साई श्री साई जय जय साई ఓం సాయి శ్రీ సాయి జయ జయ ఇటీవల కాకుటూరు వరాల సాయి మందిరం నందు శ్రీ సాయి సచరిత్ర సప్తాహ పారాయణ మరియు ప్రవచనాల కార్యక్రమాలు జరిగాయి. ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది. చూరుడు రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటివాడు పొడుగైన చొక్క తొడిగినవాడు బలవంతులకు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకునేను. రాత్రింపగళ్ళు ఖురాన్లోని కల్మాన్ చదువును. అల్లాహు అక్బర్ అని
ఆబోతు రంక వేయనట్లు ఆకలి అంటే ఆకలితో ఉన్న జీవరాశికి జీవరాశికి అన్నం పెట్టినా అది నాకు పెట్టినట్టు అన్నాను. అప్పుడు ఆయా రూపాలు ఉండేది నేనే కాబట్టి, సర్వత్రా అన్ని రూపాలు సంచరించేది నేనే కాబట్టి, ఏ రూపానికి నువ్వు అన్నం పెట్టినా నాకు పెట్టినట్టే కాబట్టి ఇప్పుడు చక్కగా లక్షలాది మంది అతులు తినిపోతారు. చూడు ఎన్ని చీమలు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని దోమలు ఉన్నాయి, చక్కగా తినిపోతున్నాయి. నువ్వెందుకు బాధపడతావు? పారాయణ వేదిక వద్ద సాయినాథుని పాదుకులు కబ్ని ఉంచడం జరిగింది. జై 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 గురు సాయినాథ్ మహారాజ్ కి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్. కాకుటూరు వరాల సాయి మందిరం నుంచి శ్రీ సాయి సచరిత్ర సప్తాహ పారాయణ ప్రవచనం కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆఖరి రోజు అంగరంగ వైభవంగా పల్లకి మహోత్సవం కాకుటూరు పురవీధిలో జరిగింది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. పూల తేరులా కదులుతున్నది సాయి పల్లకి, దత్తా సాయి పల్లకి, అలలాగా సాగుతున్నది సాయి పల్లకి. సాయి పల్లకి సద్గురు సాయి. साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की, द्वारका माई की, द्वारका माई,
ద్వారకామాయి. ఓం శ్రీ సాయినాథాయ శరణం శరణం. ఓం శ్రీ సాయినాథాయ శరణం శరణం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. నా పేరు చంద్రశేఖర్ సాయి, యాదాయపాలెం. నేను గత పోయిన సంవత్సరం వరాల సాయి మందిరంలో సాయి సేవ చేసుకుంటూ ప్రతి గురువారం కూడా భజనలో పాల్గొంటూ బయట నుంచి కూడా వరాల సాయి మందిరానికి దూరం నుంచి కూడా బెంగళూరు అలా చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు. అక్కడ కొన్ని లీలలు కూడా బాగా జరుగుతున్నాయి. ఆ వరాల సాయినాథుడిని నమ్ముకున్న వారికి మాత్రం మంచే జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా వరాల సాయి మందిరానికి వచ్చి మేము ఫలానిది, మేము అడిగిన కోరికలు బాగా నెరవేరుతున్నాయి అని మరలా మాకు వచ్చి కూడా చెప్పి ఉన్నారు. సంతానం లేని వారు కూడా సంతానం కలుగుతుంది అని కూడా చెప్పి ఉన్నారు. తెలిసి నా అనుభవంలో అక్కడ సేవ చేసుకుంటున్న రోజుల్లో ఒకసారి అయితే పూజారి నేను మధ్యాహ్నం 12 గంటల హారతి టైంలో హారతి జరుగుతుంది. గోడ మీద చిత్రపటం అంటే ద్వారకామాయి బాబా పటం పెట్టి ఉంటే నేను హారతి చేయాల్సింది పోనిచ్చి ద్వారకామాయి బాబాను చూస్తూ ఆయన యొక్క కదలిక చూశానన్నమాట. ఆ కదలికలో నాకు హారతి కూడా నాకేమీ చేస్తున్నట్టుగా కూడా అనిపించలా. ఎందుకంటే ద్వారకామాయి బాబానే చూసుకుంటా ఉన్నా. లాస్ట్ కరచరణ కృతం వాక్కాయజం అనేది అంటే హారతి అయిపోతుంది అనమాట. 24 గంటలు నందాదీపం వెలుగుతుంటుంది కదా ఆ జ్యోతి సాయి చూస్తే బయట హాల్లో ద్వారకామాయి బాబా ఎలా కనిపించాడో ఆ జ్యోతిలో కూడా ద్వారకామాయి కనిపించడం జరిగింది. నాకు ఎంతో సంతోషం కలిగింది. ఇక్కడ గురువారం జరిగే నిత్య అన్నదానానికి అదేవిధంగా వివిధ కార్యక్రమాలప్పుడు వంట చేయడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇటీవలే ఆలయం వెనకవైపు ఒక వంటగదిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆ వంటగదిని కూడా ఇప్పుడు చూడొచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు నుంచి అయితేనేమి, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ మందిరానికి వచ్చి వాళ్ళు మొక్కులు తీరుస్తున్నారు. దీనికి ఉదాహరణ కోకల్లలుగా ఉన్నాయి. ఈ బుక్ కూడా ఈ మందిరం గురించి ఒక బుక్ కూడా ఏంటంటే పబ్లిష్ చేయడం కూడా జరిగింది. నాకై నేను చెప్పడం కాదు, భక్తుల కోరికలు తీర్చారు అనేదానికి ఆ బుక్ కానీ చూసినట్లయితే ఒక దిక్సూచి మాదిరిగానే ఉంటుంది. అందువల్ల సాయి బంధువులారా, ఇక్కడ సాయి సమ్మేళనాలు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, సత్సంగ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, గురువారం రోజు భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి నాకు ఇదంతా కూడా నాకు దగ్గరుండి అన్నిటి కూడా చేదోడ బాదోడుగా ఉండేటటువంటి యొక్క చమర్తి శ్రీనివాసులు పద్మావతమ్మ గారు, అదేవిధంగా కుంచా వెంకటరమణయ్య గారు, అదేవిధంగా ఈ యొక్క ముంగర చంద్రశేఖర్ సాయి వాళ్ళు, ఈ గ్రామస్తులు, అదేవిధంగా సాయి బంధువులు, ఇంకా కూడా కొంతమంది మీరు పేర్లు చెప్పకండి సాయి అని చెప్పి అనేటటువంటి వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా దినదిన అభివృద్ధి చెందుతుంది. కావున భక్తులారా, ఇప్పుడు మందిరం వెనుక భాగాన పూజారి గృహము, అదేవిధంగా అన్నదాన గృహం అనేటటువంటిది మనం స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీయుతులు పెద్దలు, అదేవిధంగా సాయి తత్వ ప్రచారికులు అయినటువంటి జి పద్మనాభరెడ్డి సాయి గారిచే
వారి చేతుల మీదుగా పోయిన నెల అంటే ఇప్పుడు జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 11 గంటలకి వారి స్వహస్తాలతో ఆ యొక్క అన్నదాన భవనాన్ని వారే దాని నింద ప్రారంభోత్సవం కూడా జరిగింది. వారి చేతుల మీదుగానే ఇప్పుడు మన మందిరంలో వరాల సాయి మందిరంలో సాయి సప్తాహ ఆయుర ఆరోగ్య సాయి సప్తాహ కార్యక్రమం అనేటువంటిది కూడా చెప్పారు. ఈరోజు ఈ మందిరానికి ఏంటంటే ఇంతకుముందు కూడా షిరిడి పాదుకులు వచ్చుంటాయి, అదేవిధంగా అక్కలకోట మహారాజు పాదుకులు వచ్చుండే. అందువల్ల అందరి భక్తులకి ఒకసారి మనవి, నేను అందరికీ కూడా మన రాష్ట్రం వాళ్ళకైతేనేమి అదేవిధంగా జిల్లా వాళ్ళకైతేనేమి ప్రతి ఒక్కరికి సాయి బంధువులకు కూడా మీరందరూ కూడా వచ్చి మీరందరూ కూడా మీ ఆయుర ఆరోగ్యాలు బాగుండాలంటే ఒక్కసారి మీరు వచ్చి వరాల సాయి మందిరం ఈ యొక్క కాకుటూరు గ్రామానికి వచ్చి వెంకటాచల మండలం వచ్చి మీరు దర్శించుకొని ఈ వరాల సాయి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిన కోరుతున్నాం. జై సాయిరాం, జై సాయిరాం. చూశారు కదా, వరాల సాయిబాబా మందిరం కాకుటూరులో సాయినాథునికి సంబంధించిన వివరాలను. మరి అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా కాకుటూరు వెళ్ళి సాయినాథుని దర్శించుకోండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.